ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ సండే. గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ శుభము కలుగునుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ దినమైనటువంటి ఈ యొక్క ఆదివారపు ఆరాధనా దినాన్ని ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మొదటి రాజులు 9వ అధ్యాయము 3వ వచనము. దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచియున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఆమేన్. ఇక్కడ సొలొమోనుతో యెహోవా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుచున్నాడు. యెహోవా సొలొమోనుతో మాట్లాడుచున్నటువంటి మాట ఈరోజు ప్రభు మనతో కూడా మాట్లాడనై ఉన్నారు. సొలొమోను మంచి దేవాలయాన్ని, రాజనగరును, మంచి దేవాలయాన్ని కట్టించిన తర్వాత, పనులన్నీ ముగించిన తర్వాత యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై మాట్లాడుచున్నాడట. ఏమని అంటే, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించితిని. ఈరోజు కూడా పరిశుద్ధ దినమును, ఈ ఆదివారపు పునరుద్ధానపు దినమును ప్రభు ఆయన సముఖమునకు వచ్చిన వారిని, లేదా ఆయన సముఖమునకు వచ్చి ప్రార్థన చేస్తున్న విన్నపములను నేను అంగీకరిస్తానని మాట్లాడుచున్నాడు. చాలామంది అనుకోవచ్చు, ఏమంటే ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? మందిరానికే రావాలా? చర్చికే రావాలా? దేవుని మందిరంలో కొంత సమయం గడిపితేనే ఆయన వింటారా అని మీరు అనుకోవచ్చు. ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా ఆయన వింటారు. కానీ మందిరము అనగా ఆదివారము ఆరాధన చేయవలసినటువంటి పరిశుద్ధ దినము అనగా వారమంతా 7 దినాలు కష్టపడి, మొదటి దినమును దేవుని సన్నిధిలో వారమంతా కష్టపడి మొదటి దినమును దేవునితో గడపడము, ఈ వారమంతా ప్రభు మనల్ని కాపాడడానికి ఆయన ఇష్టపడుచున్నారు. అయితే ఆయన సముఖమునకు ఎందుకు రావాలి అని అంటే, ఇంటి దగ్గర ఎన్నో పనులు, భారములు, ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం అని అనుకుంటే ఎవరొకరు పిలవడము, మనసు కుదురుగా ఉండకుండా మనసు గలిబిలి చేసే పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. మనశ్శాంతిగా ప్రార్థన చేసుకోలేము, మనశ్శాంతిగా దేవుని వాక్యాన్ని చదవలేము. కానీ ఎప్పుడైతే హృదయం అంతటితో ఆయన సముఖమునకు వచ్చి ప్రార్థన చేస్తామో, ఆయన అంటున్నాడు సొలొమోనుతో, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. ఎందుకని మందిరానికి రావాలనంటే, మందిరములో సంతోషము, మందిరములో అందరం కలిసి ఆరాధన చేయడం, మందిరములో అందరం కలిసి కొంత సమయం దేవుని స్తుతియాగం చేయడము, దైవజనుల్లోంచి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ వాక్యాలు మనం హృదయంలో దాచుకొని వాటి ప్రకారంగా నడవడం, ఇలాగా ఆయన సముఖములోనికి వచ్చి ప్రార్థన చేస్తే గనక, ఆయన సముఖములోనికి వచ్చి ఆయనను స్తుతించి ఆరాధిస్తే తప్పకుండా నీ ప్రార్థన దేవుడు విని నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. తప్పకుండా ఈ దినాన్ని, ఈ పరిశుద్ధ దినాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు, ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు, ఎవరు కుంటిసాగులు చెప్పి అనారోగ్యం ఉందని, ఏవో పనులు ఉన్నాయని చెప్పి దేవుని మందిరానికి దూరం కాకండి. తప్పకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుని సన్నిధికి రండి, దేవుని దీవెని పొందుకోండి. అలనాడు సొలొమోనుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడింది. అలాగే మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారాలంటే, మీ బిడ్డలు దీవెనకరంగా మారాలంటే, సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము చేత, ఐశ్వర్యం చేత మన కుటుంబాలు నింపబడాలంటే, సొలొమోను దేవుని సముఖానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, దేవుని సముఖంలో ఎలాగ ప్రార్థన చేశాడో అలాగ మనం కూడా ప్రార్థన చేద్దాం. అలాగ దేవుని సన్నిధిలో మనం విన్నవించుకుందాం. మన ప్రార్థనలన్నీ అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధ స్థలములో చేస్తున్నటువంటి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు నిలుపుతాడంట. తప్పకుండా పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని మందిరానికి రండి, అందరము కలిసి దేవుని ఆరాధించుదాం, దేవుని కృపను పొందుకుందాం. సొలొమోను ఆశీర్వదించినట్లుగా మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ శ్రేష్ఠ దినమున, ఈ పరిశుద్ధ దినమున, పునరుద్ధానపు దినమున ప్రభా, నీ సముఖమందు చేస్తున్న ప్రార్థన నా సముఖమందు చేస్తున్న ప్రార్థన నేను ఆలకిస్తానని సొలొమోనుకి నువ్వు తను ప్రత్యక్షమై మాట్లాడాము. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఈ గుడ్ ప్రామిస్ ద్వారా మా అందరితో కూడా మాట్లాడుచున్నాం. అయ్యా, ప్రతి బిడ్డ కూడా నాయన ఈ దినాన్ని నీ మందిరంలో ఆరాధన చేయాలి, నీ మందిరానికి రావాలి నాయన. నా తండ్రి, నీ మందిరంలో హృదయపూర్వకంగా నిన్ను మహిమపరచాలి. అట్టి కృపా భాగ్యం ప్రతి బిడ్డకనే దయచేయమని
అయా నా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నాయన అయా ఆరాధన చేసే వీరులుగా, ప్రార్థనాపరులుగా, నిన్ను గణపరిచేవారిగా, నీ సన్నిధిలో ప్రవ్వా అయా స్తుతియాగం అర్పించేవారిగా ఉండునట్లు సహాయం చేసి కృపనిమ్మని, సొలొమోనుని దీవించిన దేవుడు నీ ప్రియబిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి గొప్పవారిని చేసి నీ రాకడకు సిద్ధపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.